అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మనకుండేటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. వచ్చే శనివారం 28వ తారీఖు అక్షయ తృతీయ రోజు చేయవలసిన పరిహారాలు అన్నమాట ఇవన్నీ. అందులో భాగంగా మాకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉందండి, అందులో ఎప్పుడు మినిమం బ్యాలెన్సే ఉంటుంది. నెల 1వ తారీఖు రాగానే జీతం పడుతుంది, కానీ ఆ జీతం కూడా ఉండదు. ఏదో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కనుక కేవలం అలా ఉంచుతున్నాం అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అందులో సంపద ఎప్పుడు కూడా ఉండటానికి మనం కోరుకునే విధంగా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ చూసుకొని అమ్మయ్యా పర్వాలేదులే నాకు అండగా దండగా ఇంత డబ్బు ఉంది కదా అని చెప్పని సంతోషపడడానికి ఉపకరించేటువంటి చాలా తేలికైన సులభమైనటువంటి ఒక పరిహారాన్ని తెలుసుకుందాం. దీనికి ఏం చేయాలి అనంటే అక్షయ తృతీయ పర్వదినం ఉన్నటువంటి రోజున తులసి మొక్క తీసుకొచ్చుకోండి. లక్ష్మీ తులసి కావచ్చు, కృష్ణ తులసి కావచ్చు, ఏ తులసి అయినప్పటికీ పర్వాలా. అక్షయ తృతీయ పర్వదినం ఉన్నటువంటి రోజున తులసి మొక్క తీసుకురండి. తులసి మొక్క తీసుకొచ్చి దాన్ని ఇంట్లో ఉండేటువంటి తులసి కోటలో చక్కగా పాతిపెట్టి ఆ రోజు సాయంకాలం నుండి అక్షయ తృతీయ రోజు ఉండేటువంటి సాయంకాలం నుండి ప్రతిరోజు కూడా ఆ తులసి కోట దగ్గర చక్కగా ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆడవారైనా మగవారైనా ఎవరైనప్పటికీ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. తులసి అంటే కేవలం స్త్రీలకే పరిమితమైనటువంటిది మాత్రం కాదు, మహాలక్ష్మి స్వరూపం. స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా ఆరాధన చేయవచ్చు. రోజు మాత్రం స్వచ్ఛమైనటువంటి ఆవునేతి దీపాన్ని సాయంకాలం వేళ తులసి కోట దగ్గర పెడుతూ రావాలి. మాకు పొద్దునే స్నానం చేయగానే తులసి దగ్గర దీపారాధన చేయడం అలవాటండి, మంచిది. పొద్దున చేసే దీపారాధన పొద్దున చేసుకోండి, సాయంకాలం మాత్రం స్వచ్ఛమైనటువంటి ఆవునేతితో దీపం పెట్టడం మానవద్దు. ఎండలు ఎక్కువగా ఉండేటువంటి కాలం కనుక ఒకవేళ ఆ తులసి కొంటలో ఉండేటువంటి తులసి కనుక ఎండిపోయినట్లయితే, మన అక్షయ తృతీయ రోజు చేసినటువంటి తులసి కనుక ఎండిపోయినట్లయితే ఎంత మాత్రం కంగారు పడకండి. దీని తర్వాత వెంటనే వైశాఖ పౌర్ణమి వస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు మళ్ళీ ఇంకో తులసి మొక్క తీసుకొచ్చి అందులో పెట్టేసి దీపారాధన చేస్తురండి, మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ నిదానంగా చక్కగా వృద్ధి చెందుతూ వస్తుంది. ఎలా అయితే తులసి మొక్క పెరుగుతూ ఉంటుందో అలా మనకు ఉండేటువంటి భాగ్యం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా నృసింహ కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీమద్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీల సత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సాగర విశాల కరాల కామనక్రగ్రహ గ్రసల నిగ్రహ విగ్రహస్య మగ్నస్య నాగలసదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,